హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఒపాసిటీ యూజ్ చేస్తూ యానిమేషన్ని ఎలా ఇంక్లూడ్ చేసుకుంటామో మన వెబ్ పేజ్లో అనే ఎగ్జాంపుల్ని చూద్దాం. దీనికోసం ఇక్కడ మనం ఒక ప్రోగ్రాం రాసాం. ఈ ప్రోగ్రాంలో జస్ట్ డివిజన్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం స్పెసిఫై చేస్తున్నాం. ఈ డివిజన్ ట్యాగ్లో యూజ్ చేసిన క్లాస్ అనేది మనం వేరేగా స్టైల్ షీట్స్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం లింక్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ లింక్ రెల్ స్టైల్ షీట్ హెచ్ రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు styles.css. సో దాన్ని లింక్ చేసుకుని మనం ఇక్కడ క్లాసెస్లో ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫేడ్ ఇన్ బాక్స్ అని చెప్పాము. అలాగే ఇంకొకటి ఫేడ్ అవుట్ బాక్స్ని కూడా మనం స్టైల్గా డిక్లేర్ చేసుకున్నాం. సో ఒక టెక్స్ట్ ఎలా డిజపియర్ అవుతుంది, ఎలా అపియర్ అవుతుంది అనేది మనం అక్కడ styles.cssలో మనం చూసామన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని కనుక మనము క్లోజ్ చేసుకుని స్టైల్స్ ఎలా డిక్లేర్ చేసాము అనేది చూడాలి అని అంటే జస్ట్ స్టైల్స్కి చూడండి, మనం బాడీని డిక్లేర్ చేసుకున్నాం. సో జస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్లో ఉండాలి అనేది, ఎలైన్ ఐటమ్స్ సెంటర్, హైట్ చెప్పాం, బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్పాం, మార్జిన్ ఎలా ఉండాలో చెప్పాం, అండ్ ఫాంట్ ఫ్యామిలీ ఎలా ఉండాలి అని చెప్పాం. అలాగే ఇక్కడ ఫేడ్ ఇన్ బాక్స్లో కూడా మనం ఫేడ్ ఇన్ బాక్స్లో విడ్త్ ఎంత, హైట్ ఎంత, అంటే బాక్స్ విడ్త్ ఎంత, హైట్ ఎంత, అండ్ దానికి ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి, సో ఆ డిస్ప్లే ఎలా ఉండాలి, తర్వాత ఆ కంటెంట్ సెంటర్ అలైన్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఫాంట్ సైజ్ ఏంటి, బార్డర్ ఏంటి, మొత్తం అన్నీ కూడా చెప్పాము. అండ్ ఫస్ట్ ఒపాసిటీ 0 ఇస్తున్నాం. అండ్ యానిమేషన్ 5 సెకండ్స్లో మనకి అది ఫేడ్ ఇన్ అవ్వాలి అనేది ఇక్కడ. అంటే ఇక్కడ 0 నుంచి ఒపాసిటీ 0 చెప్తున్నాం కాబట్టి ఒపాసిటీ 0 నుంచి అది 1కి వచ్చేసి మనకి కనిపించేలాగా మనం ఇక్కడ ఈ బాక్స్లో మనం స్టైల్స్ డిక్లేర్ చేసుకున్నాం. అలాగే ఫేడ్ అవుట్కి వచ్చేటప్పటికి మనం మళ్ళీ ఫేడ్ అవుట్లో కూడా సేమ్ మనం చెప్తున్నాము. అండ్ ఫేడ్ అవుట్లోకి వచ్చేటప్పటికి ఒపాసిటీకి వచ్చేటప్పటికి 1 ఇస్తున్నాం. యానిమేషన్ ఫేడ్ అవుట్ 3 సెకండ్స్లో ఈజ్ అవుట్ అయిపోవాలి అని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం అన్నమాట. సో దానికోసం మనము ఇక్కడ కీ ఫ్రేమ్స్ని కూడా మనం స్పెసిఫై చేస్తున్నాం ఎలా ఉండాలి అనేది. సో @ కీ ఫ్రేమ్స్ ఫేడ్ ఇన్లో అయితే ఒపాసిటీ 0 నుంచి ఒపాసిటీ 1లోకి వెళ్ళాలి. అంటే అది ట్రాన్స్పరెంట్గా స్టార్ట్ అయ్యి ఒపేక్గా మనకి కనిపిస్తుంది. అక్కడ ఏదైతే మనము టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ మనకి ఒపాక్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే క్లాస్ ఫేడ్ అవుట్ తీసుకుంటున్నామో ఒపాసిటీ 1 నుంచి ఒపాసిటీ 0 చెప్తున్నాము. అంటే అది ఒపేక్గా ఉండి చివరికి ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అనమాట. సో ఈ స్టైల్ షీట్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, యానిమేషన్లో యూజ్ చేస్తున్నాము. యానిమేషన్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ని కనుక రన్ చేసి చూసినట్లయితే చూడండి, ఒకటి మనకి ఇది 5 సెకండ్స్లో మనకి ఫేడ్ అవ్వకుండా వస్తుంది. అండ్ సెకండ్ది ఏంటి అంటే ఇది ఏం జరిగింది, ఇక్కడ ఈ బాక్స్ ఏమో మనకి కనిపించకుండా అంటే ట్రాన్స్పరెంట్ నుంచి ఒపేక్ వచ్చింది. ఈ బాక్స్ ఏమో మనకి కనిపించి డిజపియర్ అయిపోయి మనకి ఏం కనిపించట్లేదు, అంటే ట్రాన్స్పరెంట్గా వెళ్ళిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ ఈ యానిమేషన్ ఎఫెక్ట్లో ఏంటి, సడన్గా ఇక్కడ కనిపించి అది డిజపియర్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది అనే ఎఫెక్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. దిస్ వన్ ఈజ్ కాల్డ్ ద యానిమేషన్ ఎఫెక్ట్. ఈ ప్రోగ్రామ్ని మరొకసారి ఇప్పుడు కనుక మనము చూసినట్లయితే మనకి దానికి అంటే నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసి ఒకసారి చూసినట్లయితే మనకి దానికి ఎలా రాసాము అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూద్దాం.
సో ఇంతవరకు కామన్గానే మనం అన్ని రాస్తాము. అయితే ఇక్కడ ఆ స్టైల్ షీట్స్ని మనం ఇక్కడ లింక్ రెల్ ఈజ్ ఈక్వల్ టు స్టైల్ షీట్స్ హెచ్రెఫ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి styles.cssని లింక్ చేసుకున్నాం. సో లింక్ చేసుకున్నాం కాబట్టి కాల్ అవుతుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనం ఆ క్లాస్లో మనం దాన్ని మనం డిఫైన్ చేస్తున్నామో ఆటోమేటిక్గా అది లింక్ అవుతుంది అనమాట. సో బాడీలో div క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫేడ్ ఇన్ బాక్స్ అన్నాం. అయితే ఫేడ్ ఇన్ బాక్స్లో హలో GCWS స్టూడెంట్స్ అన్నాం కదా. ఇది మనకేం జరుగుతుంది, 5 సెకండ్స్లో మనకి 0 నుంచి ఒపాసిటీ 1కి రావాలి కాబట్టి మనకి దానికి టైం పడుతుంది. ఈలోపు డివిజన్ క్లాస్లో ఫేడ్ అవుట్ బాక్స్ని ఇస్తున్నాం కదా, అది 3 సెకండ్స్లో మనం అక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి అది 1 నుంచి 0కి ఇచ్చాం కాబట్టి అది ముందు కనిపిస్తుంది అండ్ అది డిజపియర్ అయినట్లు మనకి అనిపిస్తుంది అండ్ ఆ తర్వాత ఇది అపియర్ అయినట్లుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి మనకి యానిమేషన్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దీన్ని ఒకసారి అవుట్పుట్ కనుక మనము మళ్ళీ వెరిఫై చేసి చూసినట్లయితే చూడండి, సో ఇక్కడ బాక్స్ డిజపియర్ అయిపోయింది అండ్ ఇక్కడ బాక్స్ అపియర్ అయిపోయింది. మనకి సింపుల్గా యానిమేషన్ లాగా కనిపించింది.